వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నిన్న విశాఖ నర్సీపట్నం వద్ద అయితే ఘోర ప్రమాదం అయితే జరిగింది. బాణసంచా ప్రమాదంలో అయితే 8 మంది దుర్మరణం పాలయ్యారు. అయితే మిగతా 8 మంది అయితే విశాఖ అయితే తరలించారు. అయితే మనం చూడొచ్చు ఇప్పుడు కేజీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ వార్డు అయితే ఉన్నాం. అయితే కేజీహెచ్లో చికిత్స పొందుతున్న 6 మందిలో 2 మెరుగైన వైద్య నిమిత్తం మెడికవర్ హాస్పిటల్కి అయితే తరలించారు. ఆయన పేరు మడగల జానకిరామ్ 50 సంవత్సరాలు, సియాద్రి గోవింద్ 30 మెడికవర్ హాస్పిటల్లో చికిత్స అయితే అందిస్తున్నారు. అయితే కేజీహెచ్లో నలుగురికి చికిత్స అయితే ఉంది. జల్లూరు నాగరాజు పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. 90% అంటే 90% అయితే గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరో 3 ఒకే కుటుంబానికి చెందినవారు. సామలకోట ప్రాంతానికి చెందిన వీళ్ళు 3 వేలంగి సంతోషి, వేలంగి సరోజిని, వేలంగి రాజులకు కేజీహెచ్ ప్లాస్టిక్ సర్జరీలో వార్డులో అయితే చికిత్స అయితే అందుతుంది. అయితే ప్రధానంగా వీళ్ళకి బర్న్స్ శాతం లేకుండా ఆ బిల్డింగ్లన్నీ మీద పడడంతో అయితే దెబ్బలు తగిలాయి. ఆ నేపథ్యంలో అయితే ఉన్నారు. వాళ్ళ తాలూకా బంధువులు అయితే మనతో పాటు ఉన్నారు. ఆ బంధువులను అడిగి తెలుసుకుందాం. సార్ ఎలా ఉంది మీ వాళ్ళకి ఏం చెప్పండి? సార్ అందరికీ నమస్కారం అండి. నా పేరు వేలంగి సత్యబాబు. మా తమ్ముడు రాజు, మా మరదలు సంతోషి, మా అమ్మాయి చరోనండి. వీళ్ళకి ఆ బాణసంచ పేలిడి సందర్భంగా బిల్డింగు ఇలా భోజనకాన్ని వచ్చారండి. ఆ పేలిడి దగ్గర లేరు. ఒక 20 అడుగుల దూరంలో రూమ్ ఇచ్చారు. ఆ రూమ్కి వచ్చారు. ఆ రూము ఈ శబ్దానికి రూమ్ కూలిపోయి మీద పడిపోతే తీవ్రమైన గాయాలు, బలమైన గాయాలు లోతుగా తగిలాయి. ఒక అమ్మాయికి అయితే, మా మరదలకైతే కాలు ఇరిపోయిందండి. రాజుకైతే తల మీద తగిలింది, పాపకైతే చెవి మీద తగిలింది. 3 కొంచెం మెరుగైన వైద్యం అయితే మరి చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. డాక్టర్ల పరిస్థితి బాగాలేదు, బాగానే ఉందన్నారండి. ప్రమాదం ఏం లేదు. ఏంటంటే వీళ్ళకి ఏమీ మందు కూడా సహా ఫైర్ తగలలేదు. అంటే ఈ బిల్డింగ్ కూలిపోతాం వల్ల గాయాలు ఏవని చెప్పారు. వాళ్ళ మీద పడిపోయింది. వాళ్ళకి మెరుగైన వైద్యం అందిస్తున్నారండి. అలాగే మరి ప్రభుత్వం కూడా సహకరించి మరి వీళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు బాగానే వైద్యం చేస్తున్నారు. బాగుంది సార్. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది మీ వాళ్ళకి? అమర్లకోట నుంచి వచ్చాము. మా వాళ్ళకి అయితే పర్వాలేదని చెప్తున్నారు. తీవ్రమైన గాయాలు అయితే జరిగాయి. ఆ గాయాలకి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, హాస్పిటల్లో మంచి చికిత్స ఇవ్వాలని కోరుకుంటున్నాను. సార్ చెప్పండి, ఎలా ఉంది మీ వాళ్ళకి? ఎలా ఉంది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వైజాగ్ వేసాను. వైజాగ్ రాత్రి ఫోన్ చేశారు తమ్ముడు. ఫోన్ చేస్తే వచ్చి ఎలాగొచ్చిందంటే ఇలా జరిగిందని అంటే సరే నేను వస్తాను తమ్ముడు అని చెప్పి ఈరోజు వచ్చాను. గాజువాకలు మాది. బాగుందండి. ప్రాణాపం లేదండి, బాగుందండి. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. అయితే వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వీళ్ళు నలుగురికి అయితే ఇంజురీస్ అయ్యి ఆ దగ్గరలో ఉన్న బిల్డింగ్లో ఉండడంతో ఆ విస్ఫోటం దాటికి అయితే బిల్డింగ్ అయితే పైకప్పు అంతా వీళ్ళ మీద పడడంతో ఇంజురీస్ అయ్యి కాల్ అది ఫ్రాక్చర్ అయితే అయింది. మొత్తం ఒకే ఫ్యామిలీకి చెందిన వీళ్ళు 3 అయితే ప్రాణాపాయ పరిస్థితులు అయితే బయటపడ్డారు. అలాగే మరో 2 అయితే సిఎస్ఆర్ బ్లాక్లో ఉన్నారు. వాళ్ళ మెడికవర్ హాస్పిటల్కి అయితే మెరుగైన వైద్యం కోసం అయితే పంపించారు. ఇంకో పర్సన్ అయితే సిఎస్ఆర్ బ్లాక్లో 90% బర్న్స్తో అయితే అత్యంత విషమంగా ఉందని చెప్పి డాక్టర్లు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా వీళ్ళందరూ ఇప్పుడు ఈ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు అయితే నిజంగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని చెప్పి కుటుంబ సభ్యులు ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ జరిగిన విస్ఫోటం అయితే చాలా ఘోరం. అయితే మా ఇంజురీస్ అయిన మా కుటుంబ సభ్యులకైతే ప్రభుత్వం న్యాయం చేకూర్చాలని చెప్పి బంధువులు అయితే ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖ కేజీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ వార్డు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.